మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. భావంతో ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనని మీరు కొంతమంది వ్యక్తులు ఆలోచన మానుకొని, అయ్యా ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కూటమి పెద్దలకు మేము వేడుకుంటున్నాము బ్రాహ్మణ సంఘాల తరపున దీన్ని ఎలాగైనా కాపాడి తిరిగి ఆ సంపదని ఆశ్రమాకి ఇవ్వాలని చెప్పేసి ఘంటాముఖంగా భీమవరం నుంచి బ్రాహ్మణ సంఘం తరపున మేము తెలియపరుస్తున్నాము. పితృకార్యాలు తల్లికి తండ్రికి పితృకార్యాలు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది సాధారణంగా అందరూ సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే ఈ కార్యక్రమాలు చేసుకుని ఉంటారు. ఈ అపరకర్మల భవనాలు అనేవి ఎవరికంటే జనరల్గా ఎవరైతే అద్దె ఇళ్లలో ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగించుకోవడానికి ఈ అపరకర్మల భవనం ఉంటుంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఈ దేవాలయాలు బ్రాహ్మణ సంక్షేమం అనే మేనిఫెస్టో తయారు చేసినప్పుడు మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో చెప్పండి అంటే కొంతమంది అన్ని సంఘాల వాళ్ళని ఇచ్చారు. అప్పుడు దాంట్లో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అపర కర్మల భవనం కావాలంటే దాన్ని తప్పకుండా ఇస్తా ఉన్నారు. దాని మీద బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. అక్కడికి ఒక ప్రభుత్వ స్థలం ఇవ్వండి, లేకపోతే రెవెన్యూ స్థలం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది అపర కర్మల భవనాలు నిర్మించాలి. ఇంతట్లోకే ఒక పెద్ద పెను ప్రమాదం ముంచుకొచ్చింది ఏంటంటే తెన్నేటి విశ్వనాథం గారు ఇప్పుడు 120 ఏళ్ల క్రితం. అసలు తెన్నేటి విశ్వనాథం గారు ఎవరు? ఆయన ఒక ఎంపీ, ఆ తర్వాత ఎమ్మెల్యే చేశారు, ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చేశారు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి చేశారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన బాటలో మనం నడవలసింది పోయి కొంతమంది దాని మీద దసపల్లా హోటల్ పక్కన ఉంటుంది, చాలా కమర్షియల్ ప్లేస్ అది. 120 ఏళ్ల క్రితం ఉంది కదా, దాని మీద దృష్టి పడిందో ఏమో అందరూ అనే మాట నేను కూడా అన్నా. దాన్ని తీసేసి ఊరి చివర కూడా కడతారట. ఇప్పుడు అసలు ఈ శ్మశానాల చుట్టూ ఇళ్ళు వచ్చేసాయి. ఏ ఊళ్ళో తీసుకోండి అన్ని శ్మశానాల చుట్టూ ఇళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు అలా తీసుకుంటే రాజమండ్రిలో కమ్మవారి సత్రం పట్టణం నడిబొట్టునుంది. అలాగే కృష్ణలంకలో విజయవాడలో ఒక పెద్ద అపరకర్మల భవనం ఉంది. ఇప్పుడు అందరికీ విజయవాడలో వాళ్ళకి, రాజమండ్రిలో వాళ్ళకి అందరికీ కూడా వినుభయం పుట్టుకొచ్చింది. ఏంటంటే ఇలా ఊరు మధ్యలో ఉంటే ఇబ్బంది వస్తుందా? ఎందుకు వస్తుంది? ఎవరి సొంత ఇళ్ళలో వాళ్ళు పితృకార్యాలు పెట్టుకోవట్లేదా? అలాగే ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళ కోసం అపరకర్మల భవనం ఉంది. దాన్ని అసలు తాళం వేసినప్పుడే బ్రాహ్మణ పెద్దలందరూ వచ్చి మేము అండగా ఉంటామని చెప్పేసి అక్కడ ధైర్యం ఇవ్వాల్సింది పోయి వీళ్ళే దగ్గరుండి తాళాలు వేయించాం. తర్వాత ఇంతకు ముందు ఎప్పుడు లేనిది
ఆ జీవీఎంసీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులు పెట్టించడం ఏంటండి ఇది? అంటే ఏ కులం వాళ్ళ ఆస్తులు దొరకలేదా? విశాఖపట్నంలోని హిందూ అపర కర్మల భవనం బోడి బంగ్లా తాళాలు తీసి 175 రోజుల్లోనే వేరే ప్రదేశానికి వెళ్లాలి. ఆ తర్వాత ఖాళీ చేయాలన్న నిర్ణయంపై బ్రాహ్మణులు భగ్గుమంటున్నారు. బోడి బంగ్లా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భీమవరం బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆ భవనాన్ని వీడేదే లేదని, దీని జోలికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బోడి బంగ్లా పంచాయతీ పరిష్కారం అవుతుంది అనుకున్న బ్రాహ్మణులకు అడియాసి అయింది. త్వరలోనే ఖాళీ చేయాలన్న దానిపై బ్రాహ్మణులు మండిపడుతున్నారు. భీమవరంలో బ్రాహ్మణ సంఘాలు సమావేశమై తీసుకున్న నిర్ణయంపై అల్టిమేటం ఇచ్చింది. బంగ్లా ఖాళీ చేయాలన్న నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పురోహిత బ్రాహ్మణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ప్రస్తుత డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ వేలూరి శ్రీధర్, మావుళ్లమ్మ దేవస్థాన డైరెక్టర్ మిత్తిపాటి గుణేశ్వరరావు, భీమవరం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్యం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ బ్రహ్మజోశ్రీల ప్రసాద్, శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం పంచారామ క్షేత్రం డైరెక్టర్ వేలూరి బుజ్జి, శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం డైరెక్టర్ మరియు భీమవరం బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అతి త్వరలోనే చలో విశాఖపట్నం పిలుపునివ్వనున్నామని తెలిపారు. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా చాలా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కమ్యూనిటీకి న్యాయం చేస్తోంది. చేసినా కూడా వెనక నుండి నడిపించేటువంటి దుష్ట శక్తులు ఎక్కువ అయ్యారు. వీటిని అధిగమించాలంటే సంఘాలు పటిష్టంగా ఉండాలి. బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణ ఆస్తులు వీటి మీదే కన్నేస్తున్నారు. ఎక్కడికక్కడే సంఘాలు చాలా పరిశుభ్రంగా ఉండకపోతే కనుక మనం ఇబ్బంది పడే అవకాశం ఎంతో ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో సుమారుగా 120 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అపరకర్మల భవనం, ఆ భవనాన్ని ఇవాళ సస్పెన్స్ లో పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే పురాణాలు వింటున్నారు, ఇతిహాసాలు వింటున్నారు, పిండ ప్రదానం పెట్టాలి, పితృదేవత పెట్టాలంటున్నారు. చెప్పేది వింటున్నారు తప్ప ఆచరణలో అది జరిగేసరికి దానికి ఇబ్బంది కలిగిస్తున్నారు హిందువులు. కాస్త హిందువులు అవ్వచ్చు. అలాగే దాంతోడు కొంతమంది గత ప్రభుత్వం మాటలు విని వాళ్ళ చెవుని వేసుకున్నటువంటి మాటల వల్ల దీన్ని ఎలాగైనా ఎందుకంటే కోట్ల విలువైనటువంటి సంపదని కొల్లగొట్టాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ విశాఖపట్నంలో అపరకర్మ భవనాన్ని దాన్ని ఈ రకంగా ఇబ్బంది కలగజేస్తున్నారు. ఇలాగే వీరు మొన్న ద్రాక్షారామంలో శివలింగానికి ఏదో అపచారం కలిగిందని చెప్పేసి మరి ఎక్కడెక్కడి నుంచో తన్నుకుంటూ వచ్చేసినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అలాగే మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, అయ్యా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి బాబు? ఇవాళ బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మీరు బ్రాహ్మణులకు ఏదో న్యాయం చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఏదో సాకులు చెప్పి చివరికి అరచేయి చూపించారు మీరు మాకు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కనీసం మీరు ఎక్కడా కూడా మీ ఉనికి కూడా చాచుకోవట్లేదంటే అంటే దీని వెనకాల నుంచి మీరు నడిపిస్తున్నారని చెప్పేసి మీరు కనీసం దీని మీద స్పందించలేదంటే మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు కావచ్చు, బ్రాహ్మణ వర్గానికి చక్కని నుండి సుముచిత స్థానం కల్పిస్తోంది. ఎక్కడికి కల్పిస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గుడు ఆలోచనతో, ఈర్షతో బ్రాహ్మణులకి ఎలాగైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఈ రకంగా అట్లా ఎక్కడ చూస్తే ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అపరకర్మల భవనం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఒక సుమారు 120 సంవత్సరాల క్రితం ఆ భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ భవనంలో అపర కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొంతమంది దుష్టశక్తులు
ఈ భవనాన్ని ఏదో విధంగా తాళం వేసి కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ భవనాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని విధంగా ఒక 4 రోజుల క్రితం దాన్ని తాళం వేయడం జరిగింది. తాళం వేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు, అలాగే హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించడంతో మళ్ళా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. అది ఇంతకీ తాత్కాలికంగా ఓపెన్ చేశామని చెప్పి అంటున్నారు. అందరికీ కూడా విశాఖపట్నంలో సుమారు 4-5 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు. అందరికీ కూడా ఉపయోగపడేది ఆ భవనం. ఊరు మధ్యస్థంలో ఉండడం వల్ల దాని కార్యక్రమాలు చేసుకోవడం వీల్లేదని ఇవన్నీ చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడేం చేశారు, దాన్ని భవనాన్ని ఆపేయడం గురించి గతంలోనే చెప్పామని చెప్పంటారు. అప్పుడేం చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు కూడా బ్రాహ్మణులకి, హిందుత్వానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే మేము బ్రాహ్మణులకి ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కూడా అపరకర భవనం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది దుష్ట శక్తులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు బయటికి రాకుండా జనాల్ని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నడిపించి ఈ యొక్క భవనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని శాశ్వతంగా అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అందరికీ శాశ్వతంగా ఉపయోగపడాలి, తరతరాలు ఉపయోగపడాలి. మనిషి జన్మించిన తర్వాత ఎవరైనా కూడా కాలం చేయడం తప్పదు. కాలం చేసిన తర్వాత ఏ వర్ణంలో అయినా సరే కూడా ఈ అంత్యక్రియలు, తర్వాత అలాగే ఉత్తర క్రియలు అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని వర్ణాల వారికి కూడా ఉపయోగపడే విధంగా భవనం ఉంది. ఇప్పుడు అన్ని వర్ణాలని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ భవనాన్ని శాశ్వతంగా ఉండాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో నెలకొన్నటువంటి బ్రాహ్మణ భవనం మీద వస్తున్నటువంటి యొక్క అపవాదులు కావచ్చు, లేకపోతే అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల రీత్యా బ్రాహ్మణంలో ఉన్నటువంటి అభద్రత భావాన్ని తొలగించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఎంతో విలువైనటువంటి యొక్క స్థలంగా ఉన్నటువంటి ఈ బోడెమ సత్రాన్ని అన్యులు అన్యాక్రాంతం చేసేటువంటి ఉద్దేశం చేత దానికి తాళం వేసి అక్కడ ఉండేటువంటి యొక్క స్థానికులకు సహకారంతో బ్రాహ్మణులు ఇబ్బంది పడడం జరుగుతోంది. అయితే ఒకప్పుడు ఊరి చివరగా నిర్మించినటువంటి యొక్క భవనం ఈ రోజున ఊరి మధ్యలోకి రావడంతో దాని విలువ పెరగడంతో దాని మీద ఎంతో మంది యొక్క కన్నుబడి ఈ రోజున అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా ముగ్గురు కలిసినటువంటి ఇక కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టోలో భాగంగా జిల్లాకి ఒక అపరకర్మల భవనం నిర్మించేటువంటి ఉద్దేశంతో తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొత్తది నిర్మించేటువంటి ఉద్దేశం ఉండేటువంటి విధానంతో దీన్ని ఎలాగైనా అక్కడికి తరలించి ఈ విలువైనటువంటి యొక్క స్థలాన్ని కాజేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఇది ఒక బ్రాహ్మణుడికి మాత్రం ఉపయోగించేటువంటి అంశం కాదు. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఎన్నో రకాల కళ్యాణ మండపాలు లక్షలు తగలేసి ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఈ అపరకర్మలు చేసుకోవాలి అంటే కనుక అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండేటువంటి ఒక స్థలంలో మాత్రమే కుదురుతుంది. కనుక ఎంతో మంది గత పాలకుల యొక్క నిర్లక్ష్యంతో దీన్ని ఉద్ధరించకపోగా ఇప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మీద కానీ, ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటువంటి ప్రయత్నం చేత వలస పక్షులుగా వచ్చినటువంటి వారందరూ కూడా దీన్ని రాజకీయం చేసే విధంగా ఇది కనబడుతోంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా కులాలతో రాజకీయం చేయకుండా అందరికీ ఉపయోగపడేటువంటి యొక్క భవనాన్ని యథాస్థితిలో కొనసాగించి అన్ని కర్మలు అక్కడే చేసేటువంటి విధంగా స్థానికుల యొక్క అభిప్రాయాన్నంతా కూడా మార్చేటువంటి విధంగా ఈ యొక్క వీరందరూ కూడా నాయకులు కృషి చేయాలి. ఇంకా ప్రజల యొక్క అవసరాల రీత్యా కొత్త భవనాలు నిర్మించి అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఈ సమాజాన్ని వృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క భవనాన్ని తరలించేటువంటి యొక్క ప్రయత్నాన్ని శ్రీ ఉమాసోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ద్వారా మేము ఖండిస్తున్నాం. జై బ్రాహ్మణ్. గత వారం రోజులుగా రాష్ట్రం అంతా అట్టుకుపోతున్న సమస్య విశాఖపట్నంలోని బోడెమ్మ సత్రం. అక్కడ అపరకర్మలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక బ్రాహ్మిన్సే కాదు, ఇతర కులాల వాళ్ళు కూడా అందరూ కలిపి చేసుకునేది పితృకార్యాలకు వాడుతూ ఉంటారు. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలో కూడా
ఇతర మతస్థులు ఉంటాయి, మసీదులు ఎందుకు వచ్చింది? మేము మా పెద్దలు దేవతలుగా పూజిస్తాము. వాళ్ళకి కాస్త అన్నం ముద్ద వేసి కాకుల రూపంలో వాళ్ళని మేము చూసి వాళ్ళు స్వీకరిస్తే మాకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో మేము దేవుళ్ళుగా దేవతలుగా పూజిస్తూ ఉంటాం. అలాంటి దాన్ని కేవలం కొద్ది మంది వలస పక్షులు మాత్రమే వాళ్ళకి బిజినెస్ కోసం ఉండి ఏదైనా సరే దాన్ని ఎలాగో అలాగా తాళం వేయించాలి. అదే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోవట్లేదు, దెయ్యాలు తిరుగుతున్నాయి, భూతాలు తిరుగుతున్నాయని చెప్పి తాళాలు వేయించాలి. ఎంతవరకు న్యాయం ఇది? ఇతర మతస్థులకేమో ఊరి మధ్యలో ఉంటాయి, వాళ్ళనేం అనలేదు. మా హిందూ మతానికి వచ్చేసరికి మమ్మల్ని అవి తిరుగుతున్నాయి అని చెప్పి తాళాలు వేయిస్తున్నారు. సుమారుగా 120 సంవత్సరాల క్రితం చెన్నేటి విశ్వనాథం గారు బ్రాహ్మణులకి అపరకర్మలు వగేరా నిమిత్తం అన్ని సుమారుగా 10 సెంటు స్థలం మళ్ళీ సెంటర్లో ఇచ్చారు దానం కింద. దాన్ని అప్పటి నుంచి కూడా హిందువులంతా కూడా అపరకర్మల కింద ఉపయోగిస్తూ అందరూ మొత్తం విశాఖపట్నం కార్పొరేషన్ అయ్యాక కూడా చాలా బాగా ఉపయోగించుకున్నారు. ఇటీవల ఒక 5-6 రోజుల నుంచి ఆ భవనం మీద కొన్ని దుష్ప్రచారం చేసి దెయ్యాలు తిరుగుతున్నాయంటే ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి. అసలే మిగతా పట్టణాల్లో కూడా నడిబొడ్డున ఇతర మతస్థుల యొక్క శ్మశాన వాటిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటికి చుట్టుపక్కల హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి హిందువుల చుట్టుపక్కల కూడా అవన్నీ ప్రస్తుతం ఎప్పుడో పూర్వం ఊరికే ఇచ్చారు. వేళ డెవలప్ అయ్యి సెంటర్లో ఉన్నాయి. వేళ ఆ సెంటర్లో ఉన్న వాటికి కూడా మరి అవి కూడా తీసేయాలి కదా లెక్కలో. అది కాకుండా కేవలం మార్కెట్ రేటు సుమారుగా 10-15 కోట్లు అయిపోయింది వేళ అక్కడ. అందువలన దాన్ని ఆక్యుపై చేసి ఏదో విధంగా స్వలాభం పొందాలని కొందరు పెద్దలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అటువంటివి నివారించి పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు అవ్వండి, మన గీతం చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, ఈ వ్యవహారాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకునే పేపర్ కింద పరిస్థితుల రూపంగా వస్తుంది. కాబట్టి దాని మీద సరైన ఎంక్వైరీ చేయించి హిందువులకి అపరకర్మలు అది పురాతనం అయిపోతే దాన్ని తీసేసి కొత్త కట్టి దాన్ని 3-4 స్టైర్లు వేసి అందరూ అక్కడ విశాఖపట్నం కార్పొరేషన్ కార్పొరేషన్ ఏరియాలో స్థలం కావాలంటే గవర్నమెంట్ ఇచ్చి పొజిషన్ లేదు, ప్రజలు తీసుకునే పొజిషన్ లేదు. అటువంటిప్పుడు ఇప్పుడు ఉన్నదాన్ని తీసేసి ఏదో చేస్తాం అనేది తప్పు. కాబట్టి గవర్నమెంట్ వారు దాంట్లోనే కొత్తగా అపరకర్మల నిర్మించి విశాఖపట్నం వాసులందరికీ కూడా అనుకూలంగా ఉండేలాగా హిందువులందరికీ కూడా ఉండాలని చెప్తున్నాం. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.